ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 28 మార్చి నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకా దీనికి అప్లై చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 18 ఏప్రిల్ 2024 మిడ్ నైట్ అనమాట. 11 అవర్స్కి అయితే అయిపోతుంది, 11 PM. అలాగే ఆన్లైన్ పేమెంట్ చేసుకునే దానికి 19 ఏప్రిల్ అనమాట 2024 మిడ్ నైట్. అలాగే మనకి విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అంటే ఎడిట్ విండో అనమాట, 2 days అయితే ఇవ్వడం జరిగింది. 22 ఏప్రిల్ అలాగే 23 ఏప్రిల్ అనమాట. సో ఏదైనా నెక్స్ట్ సారి కరెక్షన్స్ ఏదైనా ఉంటే మనం చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా పేపర్ 1కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో టెంటేటివ్గా 4th జూన్ 2024 నుంచి 6th జూన్ 2024 వరకు దీనిని కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పేపర్ 2 వచ్చేసరికి తర్వాత అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ సంవత్సరం వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 966 అయితే ఉన్నాయన్నమాట. వాటిలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంకా కూడా మనకి ఇక్కడ బ్రాంచ్ వైజ్ కూడా ఇక్కడ అలాగే ఆర్గనైజేషన్ వైజ్ కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO, అలాగే బ్రహ్మపుత్ర రోడ్స్ బోర్డ్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, అలాగే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఇలాగ వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ అలాగే ఈ యొక్క డిపార్ట్మెంట్ వైజ్ ఇక్కడ మనకి బ్రేకప్ అయితే ఉందన్నమాట. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఈ యొక్క BROలు అయితే ఉన్నాయన్నమాట, 438. అలాగే ఇక్కడ మనకి సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఏజ్ వచ్చేసరికి 1 ఆగస్టు 2024కి అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఏజ్ అయితే ఇచ్చారు. జనరల్గా దీనికి 30 years అనమాట. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CPWDకి సంబంధించి 32 years అప్పర్ ఏజ్ అనమాట. మిగతా వాటన్నిటికీ కూడా మనకి 30 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఎక్కడైతే 30 years అవసరం అవుతుందో అప్పర్ ఏజ్ ఇక్కడ మనకి 2 dates అయితే ఇచ్చారనమాట. డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ 2 dates కలుపుకొని దీని మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2 ఆగస్టు 1994 అలాగే 1 ఆగస్టు 2006 అనమాట. అలాగే 32 years ఏదైతే ఉందో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ 2 ఆగస్టు 1992 అలాగే 1 ఆగస్టు 2006 అనమాట. దీనికి అదనంగా 5 years ఫర్ SC ST, OBCకి 3 years, అలాగే PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళందరికీ యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు SC ST వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ 35, ఇక్కడ వచ్చేసరికి 37, అలాగే ఈ OBC వాళ్ళకి సంబంధించి 33, అలాగే ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి డిప్లొమా హోల్డర్స్ 3 years డిప్లొమా ఎవరైతే చేశారో, అలాగే BE, BTech, AMIE పార్ట్ A అండ్ B కంప్లీట్ చేసిన వాళ్ళు, BSc ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనమాట. ఏదో ఒక బ్రాంచ్లో ఇప్పుడు చెప్పినట్టుగా ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇక్కడ ప్లానింగ్, ఎడ్యుకేషన్ లేదంటే మెయింటెనెన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్లో దానికి సివిల్కి సంబంధించి, అలాగే E&Mకి సంబంధించి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ప్లానింగ్లో కానీ ఇంకా కూడా ఎడ్యుకేషన్లో, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క BROకి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి DGQA అనమాట, నేవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో ఇక ఎలక్ట్రికల్, మెకానికల్కి సంబంధించి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారనమాట. అలాగే ఇక్కడ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే MES దానికి కూడాను 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సివిల్ అయితే సివిల్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి దానికి సంబంధించిన వాటిల్లో మిగతా వాటికైతే అవసరమైతే లేదనమాట.
ఫ్రెండ్స్ ఇంకా ఫీజుకి సంబంధించి ఇక్కడ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎవరికి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఎవరికి ఫీజు లేదనమాట. ఆల్ ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. దేర్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజు అనమాట. క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. మిగతా వాళ్ళైతే 100 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ లాస్ట్లో అయితే పే చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇంకా అదర్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే అదర్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది క్లిక్ చేస్తే మీరు ఈజీగా అయితే అన్ని డీటెయిల్స్ అయితే పొందొచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ssc.gov.in అనమాట. ఇప్పుడు ఇదైతే కొత్తగా వచ్చింది 2024. గతంలో ssc.nic.in ఉన్నది. దీంట్లో కంపల్సరీగా మీరు ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. అప్లికేషన్ పెట్టుకునేదానికి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసాము. మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మీ గతంలో కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. లేకపోతే ఈ విధంగా మనం మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట. ssc.gov.in. గతంలో ssc.nic.in ఉండేది. ఇప్పుడైతే ssc.gov.inలోకి రావాలి మనం. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉందన్నమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చేసినప్పుడు మనకి ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉందన్నమాట. న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మన రిజిస్టర్ ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ న్యూ క్యాండిడేట్ 1 టైం రిజిస్ట్రేషన్. ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. మొదట అయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్స్ నేము, ఇంకా ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ న్యూ పాస్వర్డ్. మనం కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్ అనమాట. నేషనాలిటీ అలాగే అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మన ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఇది చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అయితే దీనిని మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఒకవేళ మీకు కనుక లేకపోతే, ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తామంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే లేకపోతే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట.
ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి
ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట, ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీఆర్ డీటెయిల్స్ ఏమే క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది, డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మన కిందకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది. అక్కడ మనం జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించినటువంటి ఇక్కడ అప్లై అనే లింక్ని చూడాలన్నమాట. దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఈ రోజు అనమాట, 28 మార్చి 2024, ఇంకా 18 ఏప్రిల్ 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో అని ఉంది. రీడ్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేర్ఫుల్లీ అని చెప్తున్నారు. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్రొవైడ్ కరెక్ట్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అలాగే ఫీ కెన్ బి పెయిడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ పేమెంట్ మోడ్స్, నేమ్లీ ఇక్కడ వేరియస్ గేట్వేస్ అయితే ఇచ్చారనమాట. అందులో ఏదో ఒక ఆప్షన్తో మనం అప్లికేషన్ ఫీజు అయితే పే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మన ఇక్కడ లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇది మన డాష్ బోర్డు సంబంధించినటువంటి మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ సీరియల్ నెంబర్స్ చూసుకుంటే 1 నుంచి 18 వరకు, అంటే 1 to 18 వరకు ఏవైతే ఉన్నాయో కాలమ్స్ అవన్నీ కూడా మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్లో మనం అన్ని ఎంటర్ చేసేసామన్నమాట. అవన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఏదన్నా మార్పు చేసుకోవాలి, చేంజెస్ ఏదైనా చేసుకోవాలి అంటే మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు దానిని ఎడిట్ అయితే ఫస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో ఇక్కడ రైట్ సైడ్ టాప్లో అనమాట ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క ఓటీఆర్ డీటెయిల్స్ని అయితే ఎడిట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా మార్పులు ఉంటే లేదని చెక్ చేసుకోవాలన్నమాట, అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. ఏదైనా అవసరం అయితే కనుక చేంజెస్ చేసుకొని తర్వాత అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకి అన్ని కాలమ్స్ చెక్ చేసుకున్న తర్వాత 1 to 18 కాలమ్స్ మీకు ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకు వచ్చేసి నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ అప్ టు 18 వరకు మనకి ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. అవన్నీ మనం ఓటీఆర్లో ఒకసారి మాత్రమే ఎంటర్ చేసుకుని సరిపోతుంది. ఏదైనా చేంజెస్ కావాలంటే ఇందాక చెప్పినట్టుగా చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ 19 పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట. మనం ఇక్కడ 19 పాయింట్లో ఇక్కడ స్ట్రీమ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఈ యొక్క స్ట్రీమ్స్ లేదంటే బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అయితే మీరు డిప్లొమా లేదంటే డిగ్రీ చేశారో సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే సెకండ్ టైం అయితే మనం ఇక్కడ కన్ఫామ్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో అయిపోయింది. కిందకి రావాలి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, డిప్లొమానా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎగ్జామ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ పోస్ట్కి సంబంధించి మనకి ఆ యొక్క ఈక్యూ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో అవైతే డిప్లొమా లేదంటే డిగ్రీ లేదంటే బీఈ లేదంటే బీటెక్ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ లేదంటే ఏఎంఐ పార్ట్ ఏ అండ్ బి అనమాట. వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ మీ యొక్క
క్వాలిఫైయింగ్ డిగ్రీ డిప్లొమా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ యొక్క బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి యాజ్ పర్ ద యూజీసీ అంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఏవైతే ఉన్నాయో ఆర్ నాట్ పర్మిటెడ్ అనమాట టు బి ఆఫర్డ్ అండర్ ద ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్. అయితే కనుక ఇక్కడ మనకి ఏఐసిటిసి ఇగ్నో నుంచి ఎవరైతే ఈ 2009-10 నుంచి కనుక బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మామూలుగా ఇన్ జనరల్ అయితే కనుక ఇక్కడ ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే పైన సెలెక్ట్ చేసుకున్నారో డిప్లొమా డిగ్రీ దానికి సంబంధించి మీరు పాస్డ్ అపీరింగ్ ఈ సంవత్సరం మీరు పాస్ అయితే సరిపోతుంది. లేకపోతే కనుక ఎపియర్ అంటే ఫైనల్ సెమ్ కానీ ఫైనల్ ఇయర్ కానీ మీరు ఎగ్జామినేషన్స్ రాసి మీరు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఉన్నా కూడాను మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పాసింగ్ అయితే కనుక పాసింగ్ ఇయర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అనమాట, స్టేట్ లేదంటే యూటీ అనమాట. మీరు ఆ యొక్క యూనివర్సిటీ ఏ స్టేట్లో నుంచి మీరు ఆ యొక్క డిగ్రీ డిప్లొమా చేశారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ బోర్డ్ అనమాట. సపోజ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ అయితే ఉంటాయి అన్నమాట లిస్ట్లో. ఒకవేళ లేనిది ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ మనకి అదర్స్ అని ఉంటుంది అనమాట. మీరు అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే కనుక ఇక్కడ డైరెక్ట్గా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే రోల్ నెంబర్ ఆ యొక్క డిప్లొమా డిగ్రీకి సంబంధించినటువంటి రోల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ కానీ లేదంటే సిజిపిఏ కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీ పర్సంటేజ్ ఇలా అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే సిజిపిఏ అయితే కనుక కింద సిజిపిఏ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇది నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, లెంత్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక SC ST వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడాను నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా మీరు ఏదైతే అక్కడ ఓటీఆర్ డీటెయిల్స్లో ఇస్తారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఎస్ పెడితే. అలాగే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క DOPTకి మీకు జాబ్ వచ్చిందా లేదనేటువంటి ఇన్ఫర్మేషన్ని వీళ్ళు యాక్సెస్ అయితే చేస్తారనమాట. దానికి మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారు, మీరు ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. నో పెట్టినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణ వచ్చేసరికి మన సదరన్ రీజన్ SR రీజన్ కిందకైతే వస్తాం అనమాట. ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అలాగే విజయనగరం ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా మనకి హైదరాబాద్, అలాగే కరీంనగర్, అలాగే వరంగల్ అనమాట, ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి 3 సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ అంటే రీజన్ వైజ్ ఉంటుంది అనమాట. మీరు స్టార్టింగ్లో SR దగ్గరికి వెళ్ళిపోతే మనం అన్నీ వరుసగా అయితే వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది SR. సో ఇక్కడ మనకి SR గుంటూరు నుంచి స్టార్ట్ అయింది, వరుసగా ఉంటాయి అనమాట. మీరు దీనిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ ఇలాగైతే ఇచ్చుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం 3 ఆప్షన్స్ అయితే మీరు జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. అలాగే డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్, ఇక స్క్రైబ్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఫిజికల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ ట్యాబ్లో స్టెప్లో వచ్చేసరికి మనం అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనమాట. ఇక్కడ లైవ్ ఫోటో అయితే మనం ఆ క్యాప్చర్ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మధ్య JPG ఫార్మాట్లో ఈ యొక్క 4x2 సెంటీమీటర్స్ ఆ విధంగా ఒక డైమెన్షన్స్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెంటీమీటర్స్ మనం దాని పిక్సెల్స్లోకి మార్చుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 151 అలాగా వస్తుంది అనమాట. అలాగే 2 ఇస్తే కనుక మీకు 76, 75 అలాగైతే మనం పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనం విడ్త్ అండ్ హైట్ ఈ యొక్క ఫ్రెండ్స్ ఫైల్ మనం ఈ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని ఇది రీసైజ్ అని ఉంటుంది.
రీసైజ్ చేసుకొని ఇది టిక్ ఆఫ్ చేసుకొని పిక్సెల్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 150 ఇచ్చుకోవచ్చు, వర్టికల్ 75 ఇచ్చేయచ్చు అనమాట. ఓకే అని చెప్పేసి మనం ఇక్కడ జేపీజీ సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీ ఫార్మేట్లో ఆ విధంగా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇదైతే ప్రాబ్లం అయితే ఇప్పుడు సార్ట్అవుట్ అయితే అయిందనమాట. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి రిమైనింగ్ ఆ యొక్క డిక్లరేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి imresearch.com అనేది ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట. దీంట్లో మనకి సెంటీమీటర్స్లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకుని ఇక్కడ సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ 4 అలాగే హైట్ 2 అనమాట. ఇలా జేపీజీ ఫార్మేట్లో పెట్టుకొని ఇంకా మనకి ఎడిషనల్ సెట్టింగ్స్లో ఇక్కడ సైజ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మనకి 10 to 20 KB మధ్య కాబట్టి మనం ఇక్కడ సైజ్ కూడా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి నీట్గా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయితే మనకి ఇక్కడ లాగిన్ అయితే కానీ ఇది మనకి డౌన్లోడ్ అవ్వదు అనమాట. అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. సో మీరు జీమెయిల్ ద్వారా లాగిన్ అయిపోయి డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి లైవ్ ఫోటోకి సంబంధించి మీరు ఈ యొక్క ఫైండ్ ఎ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉన్నదైతే మీకు డైరెక్ట్గా ఫోటో అయితే క్యాప్చర్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే మీ యొక్క ఎన్ష్యూర్ ద కెమెరా ఈజ్ ఎట్ ఐ లెవెల్ అనమాట. ఆ యొక్క ఐ లెవెల్లో పెట్టుకొని ఆ యొక్క కెమెరాని మీరైతే క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పొజిషన్ యువర్సెల్ఫ్ డైరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా లుక్ స్ట్రైట్ అహెడ్ అనమాట. దాని వైపు చూస్తూ అయితే మీరు క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ ఏ క్యాప్ మాస్క్ ఇలాంటివి అయితే మీరు వేర్ చేయకూడదు అనమాట. మనకి ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.